V9 న్యూస్కు స్వాగతం. మునగాడ నుండి పోర్ట్ సర్కిల్ వరకు రహదారి చాలా దారుణం. పోర్టు మారుతి సర్కిల్ వరకు ఉన్నటువంటి రహదారి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. పూర్తిగా గోతులమయమైంది. వర్షాలు వస్తే నీరు నిలిచిపోతూ ఉంది. దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఆ రహదారిలో పోర్టుకు సంబంధించినటువంటి ప్రైవేట్ గోడౌన్లు పెద్ద ఎత్తున ఎగుమతి దిగుమతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా రసాయనాలు దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ రహదారిలో ప్రయాణం చేయడం అంటేనే ప్రజలు ప్రాణాలు అర్థంలో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంతరం ఈ రోడ్డు గుండా కొన్ని వేల మంది వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ద్వారా కొన్ని వేల మంది గాజువాక, మల్కాపురం సంబంధించిన ప్రజానీకం ప్రయాణం చేస్తూ ఉన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆసుపత్రి పాలవుతున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, విశాఖ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ గారు వెంటనే జోక్యం చేసుకొని సీసీ రోడ్లు వెంటనే నిర్మాణం చేపట్టి రెండు వైపులా కాలువలు, ఎల్ఈడీ ల్యాంపులతో పూర్తి లైటింగ్ సదుపాయం కల్పించాలని కోరుతూ ఈరోజు వీరందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు ప్రజలు ప్రమాదాల బారిన పడి అనారోగ్యాల పాలై ఇబ్బందులు పడక ముందే మీరు వెంటనే చర్యలు చేపట్టాలి, ఈ ప్రమాదాలు నివారించాలని చెప్పని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సిపిఎం పార్టీ ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపడుతూ గతంలో కూడా ఈ అంశం మీద వీరికి లేఖలు ఇవ్వడం జరిగింది. మరోసారి మీ దృష్టికి అంశాన్ని తీసుకెళ్తున్నాం. కమిషనరు, మేయరు, కలెక్టరు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజానీకాన్ని పెద్ద సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పని, ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.